యూజీసీ నెట్ డిసెంబర్ 2019 పేపర్ అండి ఇది. అనుకరణ సిద్ధాంతస్య సమర్థక ముఖ్యతయా అస్తి. ఇది క్వశ్చన్. అంటే అర్థం ఏంటి? అనుకరణ సిద్ధాంతాన్ని సమర్థించిన వాళ్ళలో ముఖ్యుడు ఎవరు? ఇది క్వశ్చన్. ఇది ఎందుకు అని అంటే, అనుకరణ సిద్ధాంతము అనేది మొదలు పెట్టిన వాడు ప్లేటో. ఆ ప్లేటో గారి సిద్ధాంతం ఇది. కానీ ఆయన పెద్దగా పాపులరైజ్ చేయలేకపోయాడు. అనుకరణ సిద్ధాంతం ఏమిటంటే, మనం సమాజంలో చూసేది ఏదైనా కానీ, ఏ ప్రక్రియ అయినా కానీ, ప్రకృతిని ప్రకృతిలో మనం గమనించిన దాన్ని అనుకరించి చెప్పేదే తప్ప స్వతంత్రంగా ఏమీ ఉండదు అనే దాన్ని అనుకరణ సిద్ధాంతము అని చెప్పారు. అది దీన్ని బాగా పాపులరైజ్ చేసిన వాడు ఎవరంటే, ప్లేటో శిష్యుడైన అరిస్టోటిల్. అరిస్టోటిల్ పేరే అరస్టో. ఇది మీకు చెప్పినట్లు నేను అరస్టో అని అంటారు, అరిస్టోటిల్ అన్నమాట. సో ఈయన ఈయన చేశాడు కనుక దీనికి ఆన్సర్ వన్. ఇంతే ఆన్సర్. సృష్టి అనేది ఏమి మనం చెయ్యలేమండి. ఉన్నదాన్ని అర్థం చేసుకుంటాము, కారణాలని వెతుక్కొని ఊహించుకుంటామే తప్ప సృష్టి మనం చేయగలమా? మనం చేయలేము. అందుకని ఆయన అదే రాశాడు అనమాట. ప్రకృతిలో ఏం కనిపిస్తుందో దాన్నే మనం అనుకరిస్తాం. దాని నుంచే మనం కావ్యాలు తీసినా, ఏ విధమైనటువంటి ఫైన్ ఆర్ట్స్ ఏమి తీసినా కూడా, కళలు ఏమి తీసినా కూడా ప్రకృతిలో నుంచే తీస్తాము. ప్రకృతి అనుకరణమే అని, అది అనుకరణ సిద్ధాంతం. ప్లేటో శిష్యుడు అరస్తు కూడా ఇదే సిద్ధాంతాన్ని బలపరిచాడు అని రాశాను. తర్వాత ఈ అరిస్టోటిల్. అరస్తు అంటే అరిస్టోటిస్. అరిస్టోటిల్ విషయంలో నేను చిన్న రివిజన్ కూడా ఇంక్లూడ్ చేశాను. ఎందుకనంటే చాలా పరీక్షల్లో ఈ గ్రంథం ఎవరు రాశారు అని ఒక గ్రంథం పేరు ఇస్తారు. లేదు, ఫలానా అరిస్టోటిల్ రాసిన గ్రంథం ఏది అని 4 గ్రంథాల పేర్లు ఇవ్వచ్చు. అట్లా లేదు, ఒక గ్రంథం పేరు ఇచ్చి ఇది రాసింది ఎవరు అని 4 రైటర్స్ పేర్లు ఇవ్వచ్చును. అందులో పొయిటిక్స్ అనేది చాలా ఎక్కువ సార్లు ఇస్తూ ఉంటాడు. ఈ పొయిటిక్స్ అనేది ఈయన అరిస్టోటిల్ రాశాడు. ఈ పొయిటిక్స్ లోనే ఈయన ఈ అనుకరణ సిద్ధాంతాన్ని బాగా సపోర్ట్ చేస్తూ రాశాడు అన్నమాట. ఇందులో ఇందులో ఈయన ఏం చెప్పాడంటే, అనుకరణ అంటే ప్రకృతిని అనుకరించే ఆ, వచ్చాయని చెప్తున్నాం కదా. సృష్టి అంతా కూడా మనం చేసే సృష్టి అంటే మన కావ్య సృష్టి. ఇది 3 విధాలుగా జరుగుతుంది అని చెప్పాడు. అదేమిటంటే, ఒకటి ఉన్నది ఉన్నట్లుగా, అంటే ప్రకృతిలో మనం గమనించినట్లుగా ఆ ఆ విషయాన్ని తీసుకొని మనం వర్ణన చేయడం, కావ్యాన్ని తయారు చేయటము. లేదు, మనం ప్రత్యక్షంగా ప్రకృతిలో చూసి అనుకరించకపోయినా ఎవరైనా చెప్పిన దాన్ని బట్టి గాని, లేదు మన ఊహాశక్తికి కనపడేదాన్ని మించి మన ఊహాశక్తికి అందినది ఏదైనా ఉంటే దాన్ని కల్పించడం గాని, ఈ రకంగా కూడా సృష్టి జరుగుతుంది, కావ్య సృష్టి. ఇంకొకటి ఏంటంటే, ఎలా ఉంటే బాగుంటుందో అలా. అమృత సహోదరాపి కటు విపాక, కటు విపాక. ఇది 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 ఒక కొటేషన్ అన్నమాట. ఇది ఒక ఒక డైలాగ్ కొటేషన్ ఇది. ఇది శుకనాశోపదేశే వర్ణనమిదం వర్తతే. ఇది శుకనాశ ఉపదేశంలో ఉన్నది. శుకనాశుడు ఇది ఇక్కడ మనకి ఏమేం తెలియాలి? అసలు అమృత సహోదరాభికటు విపాక అంటే ఏమిటిది? వాట్ ఈస్ ది కాంటెక్స్? తర్వాత శుకనాశోపదేశం ఏమిటి? అందులో దీని వర్ణన ఉండడం ఏమిటి? అంటే ఇప్పుడు మీకు తెలిసి ఉండొచ్చు, తెలియని రోజుల్లో ఇవన్నీ వెతుక్కొని రాసుకున్నవి. అది అది గమనించండి. ఇది ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే, ఇది ఎక్కడుంది? సారస్వత్యా కాదంబర్యా లక్ష్మ్యా మహాశ్వేతాయా అంటే శుకనాశోపదేశం ఇది చెప్పాడు. అమృత సహోదరాపికటి విపాక అని ఇంకా ఉంది అది. అది ఇది శుకనాశుడు ఉపదేశం చేశాడు దీన్ని. ఇందులో ఫలాని వాళ్ళ వర్ణనం ఇదం వర్తతే. ఈ వీరి వర్ణనం ఉన్నది. ఎవరిది? సరస్వత్యా అంటే సరస్వతీదేవి వర్ణనం ఉన్నదా? కాదంబర్యా కాదంబరీ వర్ణనం ఉన్నదా? లక్ష్మ్యా లక్ష్మీదేవి వర్ణనం ఉన్నదా? మహాశ్వేతాయా మహాశ్వేతాదేవి వర్ణనం ఉన్నదా? ఇందులో మనకు తెలుసును, సరస్వతి లక్ష్మీ దేవతలు. కాదంబరి మహాశ్వేత కాదంబరి డ్రామాలో, నావల్లో వచ్చేటటువంటి పాత్రలు. ఎవరి గురించి ఉంది? ఎవరి గురించి ఇది శుకనాశుడు ఉపదేశం చేశాడు అనేది క్వశ్చన్ అన్నమాట. ఇది లక్ష్మీదేవి గురించి చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? కాదంబరి బాణభట్టు మొట్టమొదటి నవల అంటే, కాదంబరి అనే నవల అంటే నవల అనే పేరు, ఆ ప్రక్రియ ప్రారంభమైన దాంట్లో మొట్టమొదటి రచన కాదంబరి. ఇదే మొట్టమొదటి నవల అని చెప్తారు సాహిత్య లోకంలో.
అది ఆ కాదంబరి ఇందులో దీని గురించి కొద్దిగా ఇక్కడ ఓహో. ఇందులో ఇది రెండు భాగాలుగా ఉంటుందండి. కొంచెం దాని స్ట్రక్చర్ కూడా చూద్దాం మనం. కాదంబరి పూర్వార్ధం, ఉత్తరార్ధం అని రెండు భాగాలుగా ఉంది. ఎందుకు రెండు భాగాలుగా ఉంది అంటే ఈ ఈ కాదంబరి నవల రాసింది ఎవరంటే బాణభట్టు రాశాడు. ఇందులో ఈ కాదంబరి నవలలో ఈ బాణభట్టు రాసిన దాన్ని పూర్వార్ధము అని అంటారు. తర్వాత దీన్ని పూర్తి చేశారు కథని. మరి సగంలో ఉందిగా కథ. దాన్ని ఎవరు పూర్తి చేశారంటే ఈయన కొడుకు భూషణ భట్టు, భూషణుడు ఆయన. ఆయన పూర్తి చేశాడు. అలాగే తొమ్మిదో పులిన భట్టు అని ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా కొంత పార్ట్ రాశాడు. అయితే భూషణ భట్టే మాక్సిమం పూర్తి చేసేసాడు ఈయన. ఈ భూషణ భట్టు పూర్తి చేసిన దానిలో ఉన్న గొప్పతనం ఏంటంటే గుర్తించడం కోసం పూర్వార్ధం ఉత్తరార్ధం అని పెట్టాం కానీ ఈయన తండ్రి శైలిని ఎంతగా అనుకరించాడంటే అసలు బాణుడు రాసిన శైలి వాళ్ళ అబ్బాయి రాసిన శైలికి మీరు ఎక్కడా కూడా తేడా పట్టలేరు. అంత అద్భుతంగా రాశాడు అని చెప్పేసి చెప్తారు అన్నమాట. ఇందులో రాజా తారాపీడుని పుత్రుడు చంద్రపీడుని రాజ్యాభిషేకం. ఇందులో తారాపీడు అని కూడా ఆయన రాజుగారు. ఈయనకి కొడుకుంటాడు చంద్రపీడుడు. ఈ చంద్రపీడుడికి ఆయన అభిషేకం చేసి యువరాజుని చేయాలి అని అనుకుంటాడు. అప్పుడు ఈ ఈ తారాపీడుడి దగ్గర మంత్రిగా ఉండేవాడు శుకనాసుడు. ఆయన చాలా పెద్ద శాస్త్రవేత్త, అంటే చాలా శాస్త్రం తెలిసినవాడు, చదువుకున్నవాడు, చాలా తెలివైనవాడు ఈ శుకనాసుడు. అంటే మీకు ఒక్కొక్క క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే శుకనాసుడు ఎవరికి ఉపదేశం చేశాడు అని రావచ్చు. ఎవరు చేశాడు అంటే అప్పుడు నాలుగు పేర్లు ఇస్తాడు. అందులో మీకు చంద్రపీడుడికి అని చెప్పి రాయాలి, గుర్తొస్తుంది అనమాట. అందుకని ఇట్లా రాశాను నేను దీన్ని. ఈ ఉపదేశాన్నే ఇప్పుడు ఆయన ఉపదేశం చేశాడు చంద్రపీడుడికి, రాజకుమారుడికి. శుకనాశుడు మంత్రి. ఈయన ఉపదేశాన్నే శుకనాశోపదేశం అని చాలా ఫేమస్ గా ఉంది. ఎందుకంటే ఇందులో ఈయన ఒక రాజు, కాబోయే రాజు అనేవాడు ఏ విధంగా తన ప్రవర్తనని ఉంచుకోవాలి, ఏ విధంగా తగిన జాగ్రత్తల్లో ఉండాలి, తన రిజర్వ్నెస్ లో తను ఉండాలి, అట్ ది సేమ్ టైం ప్రజల్ని, తన అనుయాయుల్ని, తన దగ్గర పనిచేసే వాళ్ళని ఏ విధంగా ప్రేమించాలి, ఇవన్నీ చెప్తాడనమాట. ఇందులో ఏం చేశాడంటే ఆ అది చెప్పే దాంట్లో ఆయన డబ్బు గురించి చెప్తాడు. ఇంతే, ఎవరికైనా కానీ ఒక్కసారిగా యువరాజు అయ్యాడు అంటే అన్ని విలాసాలు వస్తాయి, విచ్చలవిడిగా డబ్బులు ఉంటాయి, ధనాగారం ఉంటుంది. సో ఇవన్నీ చూసేటప్పటికి ఏమవుతుందంటే మనకి మనస్సును చెడగొడతాయి, కొంచెం మనశ్శాంతి లేకుండా వ్యావరింగ్ చేసేస్తాయి, భోగాల్లో పడిపోయే ప్రమాదం ఉంటుంది. లేదు అని కాపాడుకోవడం ఎలాగానే శాంతి లేకుండా పోతుంది. ఇవన్నీ ఈ లక్ష్మి వల్ల వస్తాయన్నమాట. లక్ష్మీదేవిని మనం చాలా సంతోషపడతాం. లక్ష్మి ఉందంటే ఎంత సంతోషపరుస్తుందో లక్ష్మి తను ఉండడం ద్వారా అంతగానో అశాంతిని కూడా ఇస్తుంది అని చెప్పి చెప్తాడు. అందులో ఆ సందర్భంలో ఆయన ఇది చెప్పాడు. అమృత సహోదరాపి, అమృత సహోదరి అని అంటే అమృతం, మనకి అమృతం కోసం పెట్టేటప్పుడు కదా లక్ష్మి వస్తుంది. అందులో నుంచి సాగర మదంలో వస్తుంది కదా. అంచేత అమృత సహోదరాపి కటు విపాకాహ అంటే మనకు ఎంతో ఆనందం కలిగించేటప్పటికి కూడా చాలా చేదును కూడా కలిగించేటటువంటిది. విగ్రహవత్య ప్రత్యక్ష దర్శన అంటే ఇంకా ఏం చెప్పారంటే ఈవిడ విగ్రహం ఉన్నది, లక్ష్మీదేవి ఉన్నది, కానీ కనపడదు లక్ష్మీదేవి. మన దగ్గర ఎందుకు లేదు? లక్ష్మి లేకుండా మనం ఉన్నామా? ఉన్నాం. కానీ లక్ష్మి మనకు కనపడుతుందా? కనపడదు. కనపడకుండా ఎంత సంతోష పెడుతుందో అంత చేదును కూడా కలిగిస్తుంది అని చెప్తాడు. చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ లక్ష్మి సాక్షాత్తు అమృత సోదరి అయినప్పటికీ, ఎందుకంటే అమృతం అంటే మనకు తెలుసు కదా, అమృతం అంటే అమృతమే, అసలు చావు రాకుండా ఉండేటటువంటి ద్రవం అది. అంటే అత్యంత మధురమైనటువంటి పానీయం కదా. దాంతో పాటు పుట్టింది అయినప్పటికీ కూడా ఈవిడ చాలా చేదుగా ఉంటుంది అని. విగ్రహం కలిగినది అయినప్పటికీ కనపడకుండా ఉండేది. ఏ సుఖనాశోపదేశానికి అంత పేరు ఎందుకు వచ్చింది అంటే రాజనీతి చెప్తాడు ఆయన. నీ చుట్టూ చేరతారు, నిన్ను పొగుడుతారు, నిన్ను ఈ వేశ్య గృహాలకి తీసుకువెళ్తారు, మదిరకి అలవాటు చేస్తారు, నిన్ను పొగుడుతారు, నిన్ను పొగడ్డం దగ్గర మొదలు పెడతారు, నువ్వు పొగడ్డానికి లొంగితే మదిరికి వెళ్తావు, మదిరికి వెళ్ళాక మగువకి వెళ్తావు,
కనుక ఇవన్నీ కూడా నీకు అకస్మాత్తుగా వచ్చినటువంటి స్వాతంత్రం లక్ష్మీదేవి వల్ల వచ్చేది. ఇక్కడ నువ్వు మనస్సుని గట్టి చేసుకోకపోతే లక్ష్మీదేవి నిన్ను సర్వనాశనం చేసేస్తుంది. అంటే అన్ని అందుబాటులో ఉన్న ఒక వ్యక్తిని ఏ విధంగా లక్ష్మి చెడగట్టగలదో అవన్నీ చక్కగా చెప్తాడు ఇలా. ఇదొకటి. ఇది తర్వాత క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. అలోంత్యాత్ పూర్వవర్ణస్య కా సంజ్ఞా భవతి. అలోంత్యాత్ అంటే ఆఖరు ఉండేటటువంటి అక్షరానికి ముందు ఉండే అక్షరాన్ని ఏ సంజ్ఞ అంటాం. ఇది మనందరికీ తెలుసును. ఏమంటామండి చెప్పండి, మనకు తెలుసును కదా. ఉపధా. ఉపధ అని ఉపధ. అంటాం. ఉపధ అంటే ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఇది ఏం రాశానంటే చూడండి, దీని సూత్రం ఏముంది. అలోంత్యస్య పూర్వ ఉపధ. ఇది 1:1:65 పాణిని సూత్రం. ఇది అంటే అంత్యదళ పూర్వవర్ణ ఉపధా సంజ్ఞ. అంటే అంత్యదళము అంటే ఆఖరిని ఉండేటటువంటి హల్లు ఏదైతే ఉందో దాని ముందు ఉండేటటువంటి అచ్చుకి, దాని ముందేటటువంటి వర్ణానికి ఉపధ అనేటటువంటి గుర్తు పెట్టారు. ఉపధ అంటే ది పెనల్టిమేట్ లెటర్ అని అర్థం అనమాట. అల్టిమేట్లీ ఈ సంజ్ఞలు ఎందుకు పెడతారండి అంటే సంస్కృత భాషలో మీరు సంధులు, సమాసాలు, ఇంకా వేరే వేరియస్ గ్రామాటికల్ రూల్స్ అప్లై చేసేటప్పుడు మార్పులు జరుగుతాయి. ఆఖరి వర్ణంలో జరగచ్చు, దాని ముందు వర్ణంలో జరుగుతాయి. ఇంకా అంత ముందుకు వెళ్ళవు. ఇంకా ఆఖరి వర్ణంలో జరిగితే దాని ముందు వర్ణంలో జరుగుతాయి. అంటే ప్రతిసారి దాని ముందు వర్ణం అనకుండా దానికి ఉపధ అనే ఒక పేరు ఇచ్చారు అనమాట. దీన్ని ఏమన్నారు అనమాట, ఆ మాటలో ఉండే ఆఖరి వర్ణానికి ముందు ఉండే వర్ణాన్ని ఉపధ అంటారు. దీని సూత్రాన్ని ఆయన రాసింది అలోంత్యస్య పూర్వ ఉపధ అని రాశారు అనమాట. సో ఇక్కడ ఉపధ అయిన తర్వాత నిష్ఠ, గతి, సంహిత. ఇప్పుడు ఇందులో అలోంత్యాత్ పూర్వవర్ణస్య ఏమి సంజ్ఞ ఉన్నది అని 4 ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఉపధ. ఇది మనం రాసేసాం. ఈ మూడు ఏమిటి, పనిలో పని నిష్ఠ ఏమిటి, గతి ఏమిటి, సంహిత ఏమిటి, ఇవి చూద్దాం. ఎలా అంటే ఇక్కడ తక్తవత్ నిష్ఠ అంటే మనకి మీకు తా, తవతు, తవత్ అనేటటువంటి ప్రత్యయాలు మనకి తెలుసును కదా. మనకి ఈ కృత్ ప్రత్యయాలు ఇవి. తా ఒకటి, తవతు ఒకటి. ఈ రెండు కృత్ ప్రత్యయాలకి నిష్ఠ అనే సంజ్ఞ ఇస్తారు. అంటే తా ప్రత్యయాన్ని, తవతు ప్రత్యయాన్ని ఏతౌ నిష్ఠా సంజ్ఞౌ స్తః. వీటికి నిష్ఠ అనే సంజ్ఞ ఇచ్చారు. అంటే రేపు పొద్దున్న నిష్ఠ గురించి ఇచ్చి ఇది ఇస్తే తక్తవత్ కా సంజ్ఞ భవతి అని ఇచ్చాడు అనుకోండి, మీరు నిష్ఠ రాయాల్సి వస్తుంది. అందుకని ఇవి కూడా మనం ఇక్కడ చదువుకుంటున్నాము. స్మాల్ రివిజన్ అరౌండ్ దట్. తర్వాత మూడోది ఏమిటి, గతి. దీని సూత్రం ఏంటంటే ఇక్కడ సరిగ్గా పడలేదు అండి. గతిశ్చ అనే సూత్రం ఉంటుంది. గతి చ, గతి కూడా. గతి అనేది కూడా ఒక సంజ్ఞ. గతి సంజ్ఞ కూడా. గతి సంజ్ఞ దీనికి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమిటి. గతి సంజ్ఞ అంటే ప్రాదయ క్రియాయోగే గతి సంజ్ఞా స్యుః. ఈ సంజ్ఞలన్నీ ఎందుకంటే గతిలో ఒక గ్రామాటికల్ రూల్ ని, వ్యాకరణ సూత్రాన్ని అప్లై చేసేటప్పుడు, ఈ వ్యాకరణ సూత్రం అప్లై చేసేటప్పుడు ఫలాని చోట గతి సంజ్ఞ వస్తుంది అని అంటారు. అది అది అలా చెప్పడానికి ఇప్పుడు గతి అంటే ఏమిటో మనకు తెలియాలి. ఏది గతి సంజ్ఞ అని అంటే ప్రాదయ క్రియాయోగే గతి సంజ్ఞా స్యుః. ప్రాదయ అంటే ఏంటండి, ప్రాపరాతి ఉన్నాయి కదా, 22 ప్రాదులు అంటాం కదా వాటిని. ఉపసర్గ. ఈ ప్రాదులు ఉపసర్గలు. ఉపసర్గలు, అవే ప్రాదులు అని. ఉపసర్గలు. ఆ, అంటే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. ఉపసర్గలు అని అంటే దాన్ని ఒక దాని ముందు పెట్టినప్పుడు దాన్ని ఉపసర్గ అని అంటాం మనము. ఆ ఇప్పుడు ఈ ఈ ప్రాదులు నామశబ్దాలకు ముందు పెడితే ఉపసర్గలు అవుతాయి. అదే కనుక క్రియాయోగే, క్రియలతో కలిపి ఈ ప్రాదులు కనుక పెడితే వాటికి గతి సంజ్ఞ కూడా వస్తుంది. సంహిత. సంహిత అంటే మనం సంధి అంటాం కదా. సంహిత అంటే సంధియే. దానికి ఏం చెప్పాడంటే హలోంతరాహ సంయోగ. హలోంతరాహ సంయోగ అంటే రెండు హల్లులు మధ్యలో వ్యవహితం కాకుండా. వ్యవహితం అంటే రెండు హల్లుల మధ్యలో అచ్చు రాకుండా వచ్చినప్పుడు మనం ఆ రెండు హల్లులు అవ్యవహితంగా, అచ్చు లేకుండా రెండు హల్లులు పక్క పక్కన వస్తే అంటే అవ్యవహితంగా రావడము అని అంటాం. అంటే మధ్యలో ఏది కూడా అడ్డుపడకుండా ఏమొస్తుందో అచ్చు వస్తుంది హల్లుల మధ్యలో, అంతే కదా. కనుక మధ్యలో అచ్చు రాకుండా రెండు హల్లులు వస్తే దానికి సంయోగము అని అంటాం. అవ్యవహిత అంటే అచ్చు చేత అవ్యవహితమైనది.
అజ్భిరవ్యవహిత హలహ సంయోగ సంజ్ఞా స్యుహు. అంటే అచ్చులతోటి అచ్చులు మధ్యలో వచ్చి వేరు చేయకుండా ఉండేలాగా కలిసిన హల్లులకి సంయోగ సంజ్ఞ అని అంటాం. మహాకవి కాళిదాసస్య ప్రసిద్ధౌ కస్యాలంకారస్య ఉదాహరణ రూపేణ ఉపయోగ క్రియతే. ఇది అందరికీ మనకు బాగా కొట్టినటువంటి ఉపమాలంకారం. అంతే. ఉమ్. అంటే ఉపమా కాళిదాసస్య, ఉపమానం. మనం ఉపమా కాళిదాసస్య అని విన్నాం కనుక అది మనకి తెలుసును. ఇక్కడ ఏంటి ఉపమాలంకారస్య, ఉత్ప్రేక్షాలంకారస్య, సమాసోక్త్యలంకారస్య, అతిశయోక్తి అలంకారస్య నాలుగు ఇచ్చాడు. సరే, ఉపమా కాళిదాసస్య మనకి దీనికి ఒక ఒక చిన్న శ్లోకం ఉంది మనకి. ఎవరెవరు దేనికి ప్రసిద్ధి అనేది. ఉపమా కాళిదాసస్య భారవేరర్ధ గౌరవం దండినః పదలాలిత్యం మాఘే సంతి త్రయో గుణాః. ఇది మాఘుడి యొక్క గొప్పతనం గురించి ఈ మాఘుడు అనేవాడు బాణభట్టుకి అల్లుడు. ఈయన ఈయన ఏమిటంటే ఈయన దగ్గర ఈ మూడు గొప్ప గుణాలు ఉన్నాయి అని చెప్పడం, మాఘుడు గొప్పతనం గురించి చెప్తూ ఈ శ్లోకం చెప్పారు. ఉపమా కాళిదాసస్య, ఉపమాలంకారంలో మహా అగ్రగణ్యుడు, ఉపమాలంకార ప్రయోగంలో కాళిదాసుడు. అర్ధగౌరవం, అర్ధగౌరవం అంటే ఏమిటి చెప్తారండి ఎవరైనా? భారవేర్ అర్ధగౌరవం. అర్ధగౌరవం అంటే ఏమిటండి? ఐడియా ఉందా? మీరు పదాలు చదువు. పదాలు వాడటంలో చాలా సంక్షిప్తంగా ఉండటం. కరెక్ట్. చాలా సంక్షిప్తంగా వాడుతూ అద్భుతమైన అర్థాన్ని కమ్యూనికేట్ చేయగలగడాన్ని అర్థగౌరవం అని అంటాం మనం. అర్థగౌరవం అంటే బ్రివిటీ. బ్రివిటీ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఎనీ రైటింగ్ అని మనం చెప్తాం కదా. బ్రెవిటీ లేకుండా, అందుకనే ఎప్పుడు కూడా వచనం కంటే కవిత్వం అనేది ఎక్కువ సౌందర్యం ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ది బ్రెవిటీ. ఎక్స్ప్లెనేషన్ గా రాస్తే అది అది ఏమవుతుంది, అది పాఠం అవుతుంది. అది అంచేత అర్థగౌరవం భారవేర్ అర్థగౌరవం దండినః పదలాలిత్యం. అంటే చక్కటి సుందరమైనటువంటి మధురమైనటువంటి సులభతరమైనటువంటి పదాలను వాడడంలో దండి. ఈ మూడు గుణాలు కూడా, అంటే ఉపమానం వాడడం కానీ, అర్థగౌరవాన్ని వాడడం కానీ, పదలాలిత్యాన్ని చూపించడం కానీ, ఈ మూడు కూడా మాగుల్లో ఉన్నాయి అని మనకు ఒక శ్లోకం. అంటే ఉపమాలంకార ప్రయోగానికి కాళిదాస్ ఎంత ప్రసిద్ధి అంటే ఉపమా కాళిదాసస్య, అది ఆయన బిరుదు అయిపోయింది. సాహిత్యంలోని శాస్త్రాల్లోకి వచ్చాము. యాజ్ఞవల్క్యమతే ఆ ఉత్తరాక్రియ కుత్ర బలవతి భవతి. అంటే ఇప్పుడు యాజ్ఞవల్క్య స్మృతి, మనుస్మృతి, అర్థశాస్త్రం, ఇవన్నీ ఏమిటంటేనండి రాజనీతి కావ్యాలు. వీటిని స్మృతులు అని ఎందుకన్నారు అని అంటే, మనకి వీళ్ళందరూ కూడా రాజనీతి ఏ విధంగా ఉండాలి, రాజనీతి అంటే పరిపాలన ఎలా ఉండాలి, పరిపాలన ఉండే ప్రజలు ఎలా ఉండాలి, ఎవరి రోల్ ఏమిటి ఇందులో, ఒక రాజులకి ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి పాలకుడికి, అలాగే పాలింపబడే వాళ్ళకి ప్రజలకి ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఆ రెస్పాన్సిబిలిటీస్ మీరితే ఎవరికి ఏమి శిక్షలు వస్తాయి ఇందులో. ఇప్పుడు మనకు ఉండేటటువంటి అడ్మినిస్ట్రేషన్ మాన్యువల్ వచ్చేస్తుంది. ఆ ఆ, తర్వాత ఈ మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లు, ఆ తర్వాత లా మాన్యువల్స్ అన్నీ అందులో ఉంటాయి అన్నమాట. ఇవి ఇక్కడ మనం వీటిని అదనమాట ఇందులో రాసింది. ఇందులో యాజ్ఞవల్క్య ఇవన్నీ కూడా మనకి ఆ మన సిలబస్ లో ఉన్నాయి. ఇందులో యాజ్ఞవల్క్య స్మృతి ఉంది. ఈ యాజ్ఞవల్క్య స్మృతిలో ఏమంటున్నాడంటే ఉత్తర క్రియ, ఉత్తర అంటే తరువాత, క్రియ చేసింది తరువాత చేసినటువంటిది దాన్ని ఉత్తరాక్రియ అని అంటాం. పూర్వక్రియ, ఉత్తరాక్రియ. ఎక్కడ తర్వాత చేసినది ఎక్కడ బలాన్ని పొందుతుంది, పుత్ర బలవతి భవతి అది. తర్వాత ఆదౌ ఆదౌ ప్రతిగ్రహే, అంటే ఇక్కడ ఆదౌ ప్రతిగ్రహే అంటే దానాలు పుచ్చుకోవడం విషయంలో. తర్వాత సర్వేషు భూమి వివాదేషు, భూ వివాదాల సందర్భంలో. మొదటిది అర్థ వివాదేషు, ఇక్కడ డబ్బులు పంపకంలో. ఇది సర్వేషు భూమి వివాదేషు, భూమి పంపకాల్లో. తర్వాత దాయ విభాగ వివాదేషు, దాయాదుల మధ్యలో, అంటే ఒక కుటుంబం పిల్లలు కాకుండా దాయాదుల మధ్యలో ఏముంటుంది ఇది. ఇందులో ఇక్కడ ఇక్కడ దేనికి ఉత్తరాక్రియ కుత్ర బలవతి అని అంటే సర్వస్యత్వ వివాదేషు, అన్ని విధాలైనటువంటి అర్థ వివాదాల్లో, అంటే అర్థానికి సంబంధించి ధన వివాదాల్లో, ధన వైరుధ్యాల్లో, పంపకాల్లో వచ్చే తేడాలో ఉత్తరాక్రియ. తర్వాత లేటెస్ట్ గా చేసినటువంటి పత్రం ఏదైతే ఉంటుందో, ఒప్పందం ఏదైతే ఉంటుందో, అది దట్ బలవతి భవతి అని దీనికి అర్థం.
ఇక్కడ చూడండి, శుక్ల యజుర్వేద దృష్టి అయిన శుక్ల యజుర్వేదం మనకు తెలుసు కదా. యాజ్ఞవల్క్య స్మృతి అంటే యాజ్ఞవల్క్యుడు ఎవరండి? శుక్ల యజుర్వేదానికి ద్రష్ట అయిన ఆ, ఆచార్యుడు. సో యాజ్ఞవల్క్యుడు ఈయన రాసినటువంటి స్మృతి గ్రంథం యాజ్ఞవల్క్య స్మృతి. ఇది సుమారుగా 1000 శ్లోకాలు ఉన్నాయి. ఇదంతా డేటా అండి. ఇది మీకు యాజ్ఞవల్క్య స్మృతిలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 1000 శ్లోకాలు ఉన్నాయని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అది కూడా ఒక క్వశ్చన్ అవుతుంది. ఇది 3 అధ్యాయాలు ఉన్నాయండి. ఇది ముందుగా 3 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి అధ్యాయంలోనూ కూడా మళ్ళీ వేరు వేరే టాపిక్స్ ఉంటాయి. ఇందులో ఆచారాధ్యాయం ఉంది, వ్యవహారాధ్యాయం ఉంది, ప్రాయశ్చిత్తాధ్యాయం ఉంది. ఆచారాధ్యాయము అంటే కస్టమరీస్ అన్నమాట, ఉన్నటువంటివి ఆచరించవలసినటువంటి విషయాలు. వ్యవహారాధ్యాయము, వ్యవహారాలు అంటే ఇవి ఈ పంపకాలు, శిక్షలు, ఆ మన బాధ్యతలు, ఇవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, హక్కులు అన్ని ఇందులో ఉంటాయి, వ్యవహారం. మూడోది ప్రాయశ్చిత్తాధ్యాయము. ప్రాయశ్చిత్తం అని అంటే శిక్షలు, ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనమాట ఇది. సో ఇలా ఉంది. ఇందులో మనకి సిలబస్ లో వ్యవహారాధ్యాయం ఒకటే ఉంది. కాకపోతే మీకు తెలుసును కదా, సిలబస్ ఎలా చేస్తున్నాడంటే మొదటిది ఓవరాల్ ఐడియా ఉంటుంది. రెండో దాంట్లో అంటే 10 యూనిట్స్ లో ఒక్కొక్క 2 యూనిట్స్ లో ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది. మొదటి దాంట్లో జనరల్ గా ఇంట్రొడక్టరీగా ఉంటుంది. రెండో దాంట్లో కొన్ని ఇన్ డీటెయిల్ చదవాల్సిన టాపిక్స్. ఈ రకంగా ఉంది సిలబస్. అందుకనే మనకి 10 అధ్యాయాలు ఉన్న సంస్కృతంలో ఇన్ ఎఫెక్ట్ అవి 5 అధ్యాయాల కింద లెక్క. అందుకనే 100 క్వశ్చన్స్ అంటే ఒక్కొక్క దాంట్లో 20 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ యాజ్ఞవల్క్య స్మృతిలో మనకి జనరల్ గా తెలియాల్సింది ఏంటంటే 3 అధ్యాయాలు ఉన్నాయని తెలియాలి మనకి. యాజ్ఞవల్క్య స్మృతిలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 3 అధ్యాయాలు ఉన్నాయి. ఆచారాధ్యాయం, వ్యవహారాధ్యాయం, ప్రాయశ్చిత్తాధ్యాయం. ఇందులో మన సిలబస్ లో మార్క్డ్ ఫర్ డీటెయిల్డ్ స్టడీ ఏది అని అంటే వ్యవహారాధ్యాయము. ఈ వ్యవహారాధ్యాయంలో 25 టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్స్ లో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉంటాయి. నాకు తెలిసి 7వ దాంట్లో ఉందనుకుంటాను ఇది. రాజు యొక్క లక్షణాలు అంటే ఇందులో కూడా మనకి వ్యవహారాధ్యాయంలో మూడు మూడు టాపిక్స్ మాత్రమే మనకి వాడు ముఖ్యంగా ఇచ్చాడు. అది మూడు మాత్రమే ఇచ్చాడు. మీరు ఒకసారి సిలబస్ చూసుకోవచ్చు. మీరు కొన్న పుస్తకంలో ఒకసారి చూసుకోండి మనకి ఏం టాపిక్ ఉంది అనేది. సో ఈ వ్యవహారాధ్యాయంలో ఇది ఉంది అన్నమాట. ఇది వ్యవహారం అంటే పంపకాలే కనుక డబ్బులు పంపకాల్లో ఇది ఉన్నది అని. సర్వేష్వర్థ వివాదేషు బలవత్ యుక్తరా క్రియా. ఇది యాజ్ఞవల్క్య స్మృతిలో 2:2:23 అనేది సూత్రం అనమాట. అన్ని విధాలైన అర్ధ వివాదాల్లోనూ ధన వివాదాలు తర్వాతి కార్యమే ప్రబలంగా ఉంటుంది. లేటెస్ట్ గా ఏం చెప్పామో అది మాత్రమే ఉంటుంది అనేది ఇక్కడ చెప్పారు అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ మనం పురాణాల్లోకి వచ్చాం. మనం అధో లిఖితేషు కేన సహ కస్య సంబంధ. ఇది ఒక మ్యాచింగ్. ద్యోత క్రీడ ఇక్కడ గీత ఉపదేశ 2 సార్లు పడింది. ఒకసారి గీతోపదేశ, అభిమన్యు వధ, పాండవానాం హిమాలయ యాత్ర. ఇక్కడ పర్వాలు ఇచ్చాడు మనకి. మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయండి? 18 పర్వాలు ఉన్నాయి. ఇక్కడ 4 పర్వాలు ఇచ్చాడు. ఇక్కడ 4 సన్నివేశాలు ఇచ్చాడు. ఈ సన్నివేశాన్ని ఈ పర్వంతో మ్యాచ్ చేయమని అడుగుతున్నాడు. అధోలిఖితేషు కేన సహ యస్య సంబంధ అంటే సన్నివేశ సంబంధ కస్య పర్వ కస్య పర్వస్య. ఇది క్వశ్చన్ అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి? ద్యోత క్రీడ చెప్పండి. ఇక్కడ ద్యూత క్రీడ సభా పర్వం. కరెక్ట్. తర్వాత గీత 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 గీతోపదేశం. గీతోపదేశం భీష్మ పర్వం. అభిమన్యువధ ద్రోణ పర్వం. పాండవానాం హిమాలయ యాత్ర మహాప్రస్థానిక పర్వం. వండర్ఫుల్, బాగా చెప్తారు. సో ఇది మీరు చూసుకొని దీన్ని బట్టి కన్ఫ్యూజ్ కాకుండా వీళ్ళు కొంచెం కొత్తగా అనిపిస్తే మనకి, కానీ అర్థమైపోతుంది మీకు. అది పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా ఇది మీరు ఈజీగా చేయగలిగారు. మీరు అందరికీ తెలుస్తుంది. మనలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇది అందరికీ బాగా తెలుసు. దీని గురించి ఇక్కడ మనం భారతం గురించి మీరు ఇప్పుడు పురాణాల్లో చదివినప్పుడు, పురాణాలు కాదు ఇతిహాసాల్లో చదివినప్పుడు భారతం గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే అదే ఆ మ్యాటర్ ఇక్కడ ఇచ్చాను నేను. మహర్షి వేదవ్యాస రచిత మహాభారత కావ్యంలో 18 పర్వాలు ఉన్నాయి. ఈ 18 పర్వాలు ఏమిటి? ఆది పర్వము. ఇక్కడ నేను దీంట్లో కొంత మీకు ఇంపార్టెంట్ థింగ్స్ ఏమిటంటే కొన్ని అడుగుతాడు. ఇప్పుడు మనం శకుంతలోపాఖ్యానం చదువుతాం కదండి, శకుంతల దుష్యంతుడును. ఇది యాక్చువల్ గా ఇందులో ఉందన్నమాట. మహాభారతంలో కూడా ఉంది ఇది. కానీ దీని మూలం ఋగ్వేదం నుంచి వచ్చింది. ఇది
ఇక్కడ ఇది ఆది పర్వంలో వచ్చింది మనకి, ఇక్కడ శకుంతలోపాఖ్యానం అనేది. వీడు ఒక్కొక్కసారి అడుగుతాడు ఆది పర్వంలో ఉన్న ముఖ్యమైనటువంటి ఉపాఖ్యానం అని, ఇంకా శకుంతలోపాఖ్యానం ఇలాంటి 4 ఉపాఖ్యానాలు రాస్తాడు. రాసినప్పుడు మనకి తెలియాలి, అందుకని ఈ కొంత డేటా నేను రాశాను ఇక్కడ. ఆది పర్వంలో ప్రతి పర్వంలోనూ ఉపపర్వాలు ఉంటాయి, అధ్యాయాలు ఉంటాయి. ఇందులో ఉన్న ముఖ్యమైన కంటెంట్ ఏమిటి, నోట్వర్ది కంటెంట్ ఏమిటి అనేది కొన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. ముఖ్యమైనది మనకి పాపులర్ గా ఉండేది, పరీక్షల్లో వచ్చేది ఏమిటి అనేది రాశారు. సో 11 ఉపపర్వాలు. సాధారణంగా ఉపపర్వాల గురించి అడగరండి, పరీక్షల్లో అడగటం లేదు. ఏదో 1-2 సార్లు ఏమో అడిగాడు, ఎక్కువగా అడగడు. అధ్యాయాలు కూడా అడగరు, ఇది మాత్రం వస్తుందని అడుగుతాడు, ఒక క్వశ్చన్ అని అడుగుతారు ఇది. సో ఆది పర్వంలో శకుంతలోపాఖ్యానం ఉంది, శకుంతల ఆఖ్యానం ఉంది. రెండో పర్వం సభాపర్వం. ఇంకా ఇవన్నీ చదవడం ఎందుకు, మన టైం వేస్ట్. ఇందులో ముఖ్యమైనటువంటి ఉపపర్వాలు అధ్యాయాలు నేను ఇచ్చాను, ఇది మీకు పెడతాను కనుక మీరు చూసుకోండి, చదవక్కర్లేదు. ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ మాత్రం చదవం. సభాపర్వంలో జరాసంధ వధ, ధర్మరాజుచే రాజసూయ యాగము, శిశుపాల వధ, ఇవన్నీ కూడా సభాపర్వంలో ఉన్నాయి. ముఖ్యమైనటువంటి ఇన్సిడెంట్స్ అన్నమాట ఇవి గుర్తుపెట్టుకోవాలి మీకు. ఇది ఏ పర్వంలో ఉంది అనే క్వశ్చన్ తప్పకుండా ఒకటి ఉంటుంది, దానికోసం అన్నమాట. మూడోది వనపర్వం. ఆది పర్వం, సభాపర్వం, వనపర్వం. ఇందులో నలోపాఖ్యానం, సావిత్రి సత్యవంతుల కథ, జయద్రథునిచే ద్రౌపది అపహరణ, ఇంద్రుడిచే కర్ణుని సహజ కవచ కుండలాల స్వీకరణ. ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా వనపర్వంలో ఉన్నాయి. తర్వాత విరాట పర్వం, పాండవుల అజ్ఞాతవాసం, కీచక వధ, ఇవి ముఖ్యమైనటువంటి కంటెంట్ విరాట పర్వంలో. ఉద్యోగ పర్వం, ఇందులో ముఖ్యమైనది మనం చెప్పక్కలే, కృష్ణరాయభారం అంతే. భీష్మ పర్వం, గీతోపదేశం. ద్రోణ పర్వం, ద్రోణ పర్వంలో అభిమన్యు, జయద్రథ, ఘటోత్కచ, ద్రోణుల వధ, వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఇందులో. ద్రోణ పర్వంలో అంటే ద్రోణుడు లీడ్ చేసిన టైంలో ఇవన్నీ జరిగాయి అని. తర్వాత కర్ణ పర్వం. కర్ణ పర్వంలో ఉపపర్వాలు లేవు. ఎప్పుడైనా ఉపపర్వాలు లేని పర్వం ఏమిటి అంటే కర్ణ పర్వం అని చెప్పచ్చు, అది ఒక క్వశ్చన్ కావచ్చు. శల్య పర్వం. శల్య పర్వంలో ఏంటంటే భారత యుద్ధ అంతిమదని యుద్ధ వర్ణన. ఎందుకంటే అందరూ అయిపోయి ఇంకెవడున్నాడంటే ఎవడు తోచకి శల్యుని ఎట్టుపెట్టి దుర్యోధనుడు కూడా పారిపోయాడు. అందుకని ఇంకా శల్యుడు ఉన్నాడు, ఆఖరి దినం యుద్ధ వర్ణన. ఇంకా ఆయన కూడా అయిపోయాడు అక్కడ. శల్యవధ, శల్యుడు తప్పు చెప్పి ఆయన వెళ్ళి ట్యాంక్ లో దాక్కున్నాడు. అక్కడ దుర్యోధన ఊరుభంగం వెళ్ళి భీముడు చేశాడు, అయిపోయింది అక్కడితో యుద్ధం. సో శల్య పర్వం. సౌప్తిక పర్వము. సౌప్తిక పర్వంలో ఉప పాండవ అశ్వత్థామ వధలు. సౌప్తిక పర్వంలో వచ్చేది ఉప పాండవుల్ని అశ్వత్థామ చంపేయడం, పాండవుల్ని చంపుదాని వెళ్ళి పొరపాటుని పాండవులను ఉప పాండవులను వేసేస్తాడు. పొరపాటునే కాదు, తెలిసే కూడా ఇంకేం చేయలేక వాళ్ళు తప్పించుకుందామని వీళ్ళని వేసేస్తాడు అంతే. అది చాలా కోపం వచ్చి అశ్వత్థామను వధించడం. తర్వాత స్త్రీ పర్వం. స్త్రీ పర్వంలో ఏమీ లేదు, ఈ భర్తలను పోగొట్టుకున్నటువంటి ఆడవాళ్ళందరూ కలిసి, ఇందులో ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు, లేడీ క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. అందరూ కలిసి ఒకళ్ళొకళ్ళు ఓదార్చుకోవడం, అలుగులు అని ఎడవడం, అది మాత్రమే ఉంటుంది ఇందులో. తర్వాత శాంతి పర్వం. ఈ శాంతి పర్వం, అనుశాసన పర్వం చాలా ఇంపార్టెంట్. ఈ 2 పర్వాల్లోనూ భీష్ముడి చేత యుధిష్ఠరుడికి చేసినటువంటి ఉపదేశం ఉంటుందన్నమాట. అది అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది ప్రత్యేకించి ఆయన పెద్ద ఆయన 150 సంవత్సరాలు బ్రతికిన భీష్ముడు ఎంతో నీతివంతంగా బ్రతుకుతూ తన కర్తవ్యానికి కట్టుబడి, మాటకి కట్టుబడి ఉండి ఆ కురువంశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి చివరిదాకా మోసినటువంటి వాడు. ఇంకా ఆఖరికి చెప్పాడు నాశనం అయిపోతుంది, వినలేదు, అయిపోయి నాశనం అయిపోయింది, ఎవరో ఇంకేం చేయగలిగింది అని లేకపోయిన తర్వాత. సో ఇంత చేసిన ఆయన ఎంతో అనుభవం గడించాడు, పైగా ఆయన చాలా చాలా చదువుకున్నవాడు ఆయన ఆయన అందుకని ఇంకా ఆ ఈ ఇది వస్తుంది కదా, ఉత్తరాయణం కాలం వచ్చి ఇంకా ఆయన చనిపోయే టైం వచ్చింది అన్నప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుని పిలిచి, నాయన అలాంటి వాడు నీకు దొరకడు, నువ్వు వెళ్ళి ఆయన దగ్గర నీకు ఈ రాజనీతికి సంబంధించినటువంటివి, ప్రజా పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలు, ముఖ్యమైన విషయాలు, ఆయన నిధి, ఆయన పోతే నీకు అది చెప్పేవాడు ఎవడో ఉండడు నీకు, కనుక నువ్వు ఆయన దగ్గర నేర్చుకోని కృష్ణుడు ధర్మరాజుని ఆయన దగ్గరికి పంపిస్తాడు. అది అక్కడ అది శాంతి పర్వంలో ప్రారంభమవుతుంది, అనుశాసన పర్వంలో కూడా పెడుతుంది. అది అయిపోయిన తర్వాత భీష్ముడు అనుశాసన పర్వంలోనే చివరిలో ఆయన దేహాంతం అయిపోతుంది అన్నమాట.
అశ్వమేధిక పర్వము. ఇందులో అనుగీత, ఇది చూడండి, అనుగీతలో దర్శన శాస్త్రం. మళ్ళీ దర్శన శాస్త్రం అంటే ఏమిటి? మళ్ళీ సృష్టి క్రమమే, అంతకంటే ఏం లేదు. తర్వాత ఆశ్రమవాసిక పర్వము. ఇందులో ధృతరాష్ట్ర, గాంధారి, కుంతి, విదురులు, వీళ్ళు ఆశ్రమవాస స్వీకరణం. వీళ్ళు వెళ్ళిపోతారు కదా వాళ్ళు, అదనమాట ఇది. ఇందులో ధృతరాష్ట్రుడు, గాంధారి ఇంకా వెళ్ళిపోవడానికి ని- ముందే ఒకసారి వెళ్ళిపోతారంటే ధర్మరాజు మా వల్ల లోపం జరిగితే క్షమించండి చెప్పండి అని బ్రతిమలాడితే, ఉంటాడు నాయన, నా పిల్లల కంటే మీరే బాగా చూసుకున్నాను, నేను మీ 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 అండలోనే నేను దర్జాగా ఉన్నాను, అదేం కాదు అని అంటాడు కదా, కొంచెం ఉంటాడు. ఆ తర్వాత ఇంక మళ్ళీ వ్యాస మహర్షి వచ్చి చెప్తాడు ధృతరాష్ట్రుడికి, మీరు సెలవుచ్చుకోడు వానప్రస్థానికి దయచేయండి అంటే, ధృతరాష్ట్రుడు, గాంధారి కలిసి మేము వెళ్ళిపోతాము, వనాలకు వెళ్ళిపోతాము అని అంటారు అన్నమాట. వీళ్ళు ఆశ్రమ వాసానికి వెళ్ళిపోతాము అని వీళ్ళు చెప్పినప్పుడు, కుంతి కూడా ఏం చేస్తుంది అని అంటే, వాళ్ళతో నేను కూడా వెళ్ళిపోతాను, నేను మాత్రం ఎందుకు అని కుంతి అంటుంది అనమాట. కుంతి అనడంలో ఇక్కడ కొంత ఇది కూడా ఉంటుందన్నమాట. కుంతి ఎందుకు అంటుందంటే, ఎంతైనా కానీ గాంధారికి, మీకు తెలుసును కదా, పాపం వీళ్ళ శ్రీకృష్ణుడి వంశం అంతరించిపోవడానికి, యదువంశం అంతా అంతరించిపోవడానికి గాంధారి శాపమే కారణం. గాంధారి ఎందుకు శాపం ఇచ్చింది? నువ్వు పరమాత్ముడు, నాకు తెలుసు, నీకు అన్ని తెలిసే చేసావు, నువ్వు కావాలనుకుంటే యుద్ధం ఆపుండేవాడు, నా 100 కొడుకులు చంపేసావు, నా బాధతో పాపం కృష్ణుడికి శాపం ఇస్తుంది. కృష్ణుడు కూడా నికృష్టమైన చావు జరుగుతుందని చెప్తుంది. అలాగే జరుగుతుంది ఆయనకి పాపం. సో వీళ్ళిద్దరూ వెళ్ళిపోతే ఎంతైనా కానీ ఆవిడకి పీడిస్తూ ఉంటుంది, ఎంతసేపు ఆ గ్రౌజ్ ఉండిపోతుంది. అది లేకుండా దాన్ని కాస్త సంయమనపరిచేటందుకు నేను సేవించుకుంటాను అనే ఉద్దేశంతో. ఎందుకని? ఇక్కడ రాజ్యం చేస్తున్నది కుంతి పిల్లలు కదా, వీళ్ళ సౌఖ్యం కోసం, వీళ్ళకి వారికి ఏ క్షణంలో అయినా కోపం వచ్చి ఏమి ఆ, నష్టం జరగకుండా ఉండడం కోసం వాళ్ళని నేను, మీ తరఫున వాళ్ళని నేను సేవించుకుంటాను అనే ఉద్దేశంతో కుంతి వీళ్ళతోటి వెళ్ళిపోయింది అని చెప్తారు. ఇంకా వాళ్ళతోటి ఆటోమేటిక్ గా విదురుడు కూడా వెళ్ళిపోతాడు అనమాట. సరే వీళ్ళందరూ ఆ వన దహనంలో వీళ్ళందరూ దహనం అయిపోతారు వీళ్ళందరూ. సో ఆశ్రమవాస సేకరణం చేసుకుని వెళ్ళిపోతారు వీళ్ళు. తర్వాత మౌసల పర్వం, మూసలం పుట్టడం, ఇది మనకు తెలుసు కదా. శ్రీకృష్ణుడు చనిపోవడము, శ్రీకృష్ణుడు కొడుకు సాంబుడికే ముసలం పుడుతుంది. అది కూడా వాళ్ళు ఆ కథ వినే ఉంటారు కదా మీరు, వాళ్ళు వేళకోళం చెప్తారు, వాడికి ఆడవేషం వేసి అబ్బాయి అమ్మాయి అంటే ముసలం పుట్టిందని చెప్తాడు. అలాగా ముసలం వచ్చి దాంతో నన్ను వేళకోళం చేస్తారా, మీ వంశం సర్వనాశనం అవుతుంది ఆ ముసలం తోటి. సరే, అవన్నీ కథలన్నీ చాలా ఉంటాయి కనుక. ఆ తర్వాత గాంధారి శ్రీకృష్ణుడికి ఇచ్చిన శాపం ప్రకారం యాదవ వంశంలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని ఆ నది తీరంలో అందరూ వంశనాశనం జరుగుతుంది. ఇది మౌసల పర్వం, ముసలానికి సంబంధించింది. తర్వాత మహాప్రస్థానిక పర్వము. ఇందులో ఏంటంటే పాండవులందరూ కూడా మహాప్రస్థానం, స్వర్గారోహణకి వెళ్ళిపోవడానికి బయలుదేరి హిమాలయ యాత్ర. దారిలో ఒక్కొక్కళ్ళు పడిపోతూ ఉంటారు. ముందుగా ద్రౌపది పడిపోతుంది, తర్వాత సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు, తర్వాత ధర్మరాజు కూడా మిగులుతాడు, ఆయన ఒక్కొక్క మిగులుతారు. సో ఇదంతా కూడా మహాప్రస్థానిక పర్వంలో జరుగుతుంది. తర్వాత స్వర్గారోహణ పర్వం, దాంతో మహాభారతం అయిపోతుంది. సో ఈ 18 పర్వాలు, ఇందులో ఏ పర్వంలో ఏది ముఖ్యమైనటువంటి విషయాలు అనేది నేను ఇక్కడ చూపించాను. గ్రామర్లోకి వచ్చాను. గ్రామరు. ఛందః పాదోతు వేదస్య హస్తౌ కల్పోథ పక్ష్యతే జ్యోతిషామయనం చక్షుర్నిరుక్తం శ్రోత్రముచ్యతే. అత్ర శ్లోకే కేశాం వర్ణనం ప్రాప్యతే. అంటే ఇందులో ఏం రాశాడు? ఒక శ్లోకం ఇచ్చాడు ఇక్కడ మీకు. ఇది మనందరికీ తెలిసినదే. ఈ శ్లోకంలో దేని వర్ణన జరిగినది అని అడిగాడు. అత్ర శ్లోకే కేశాం వర్ణనం ప్రాప్యతే. ఇందులో మీకు వేటి యొక్క వర్ణన వస్తున్నది అని అంటే, ఆరణ్యకాల గురించా, ఉపనిషత్తుల గురించా, వేదాంగాల గురించా, వేదముల యొక్కనా అని అడిగాడు. ఏమిటండి ఇది? మనకు అందరూ తెలుసునుగా. వేదాంగాలు. వేదాంగాన వేదాంగానం. అది ఇప్పుడు ఈ వేదాంగానంలో ఏంటంటే, ఇందులో పెద్దగా చెప్పుకునేది ఏంటంటే వేదాంగానం మనకి ఇదంతా తెలిసిందే. చందమేమో నడక, పాదముతో, వేదస్య హస్తం కల్పోత పక్షతే. కల్పమేమో హస్తము. ఎందుకంటే కల్పము అంటే మీకు తెలుసుగా, మనం చేసేటటువంటి క్రతువులన్నీ చేసే విధానాలు. జ్యోతిషాం అయనం, చక్షుర్ నిరుక్తం, కళ్ళతో నిరుక్తాన్ని పూజ, నిరుక్తం శ్రోత్రం ఉచ్యతే. శిక్ష ఘ్రాణం, శిక్షని ముక్కుతోటి ఉచ్చారణ కనుక. ఇట్లా
ముఖం వ్యాకరణం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ముఖం అన్నమాట. వ్యాకరణం ఇక్కడ ముఖము అంటే రెండు అర్థాలండి. ముఖము అంటే నోరు అనే అర్థము ఉంటుంది, టోటల్ గా ముఖము అనే అర్థము ఉంటుంది. ఇందులో ఏం చెప్తారంటే ముఖం వ్యాకరణం అనడంలో ఉద్దేశం ఏంటంటే వ్యాకరణం అనేది మాటకు సంబంధించింది కనుక ముఖంతో నోటితో పోల్చారు. కానీ అన్ని పనులు జరగాలంటే వ్యాకరణమే దానికి ముఖ్యమైనటువంటిది అనే ఉద్దేశంలో ముఖము వ్యాకరణం అని పెట్టారు అని చెప్తారు. తస్మాత్ సాంగమధీత్యేవ బ్రహ్మలోకే మహీయతే. ఇవన్నీ తెలుసుకున్నవారు, ఇవన్నీ కూడా అధ్యయనం చేసిన వాళ్ళు అధీత్యైవ అంటే సాంగం, వీటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాళ్ళు బ్రహ్మలోకే మహీయతే, మోక్షాన్ని పొందుతారు, బ్రహ్మలోకంలో ప్రకాశిస్తారు అని చెప్పారు అన్నమాట. దీనికి ఇంకో రకంగా కూడా దీనికి చెప్పారు. శిక్ష వ్యాకరణం ఛందౌ నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణ. అంటే ఒక మనుష్యుడితో వేదాన్ని పోలుస్తూ ఆయనకు ఉండేటువంటి ఆ షడంగాల్ని దీంతో పోల్చారు అని చెప్పారు. తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ మనం శాస్త్రాల్లోకి వెళ్ళాం. ఇంద్రియార్థయోస్తు యః సన్నికర్ష సాక్షాత్కారి ప్రమాహేతు సహ కతివిధ. అంటే దీనికి అర్థం చెప్తారా నాకు అసలు? అంటే మీరు చదువుకున్నారు కదా ఇవన్నీ ఎంఏలో, ఒక్కసారి దీని అర్థం ఏంటి చెప్పండి నాకు. ఇంద్రియార్థయోస్తు యః సన్నికర్ష సాక్షాత్కారి ప్రమాహేతు సహ కతివిధ. అంటే మీకు ఏమర్థమైందండి? క్వశ్చన్ చదువుతారు కదా, మీకు ఏమర్థం అవుతుంది? అంటే ప్రత్యక్ష అనుమానం ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటాము. ఇంద్రియ అంటే కళ్ళతో చూడడము, చెవులతో వినడము, ఇవి ఇంద్రియార్థ. అంటే ప్రమాణాలు ఉన్నాయి కదా గురువుగారు, ప్రత్యక్షము అనుమానము అట్లా. దానిలో ప్రత్యక్షం అనేది ఇంద్రియార్థ సన్నికర్ష ద్వారా తెలుసుకుంటాము అనేది మాత్రం నాకు అర్థమైంది. మీకు పర్వాలేదు, మీకు ఐడియా వచ్చింది. ఇది అందరికీ ఉంటుంది ఐడియా. ఎవ్రీథింగ్ లైస్ ఇన్ ఎక్స్ప్రెషన్. ఇంద్రియ అర్థయోహతు అంటే ఇంద్రియము అర్థము. ఇంద్రియము అంటే మనకుంటే జ్ఞానేంద్రియం, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అర్థము అంటే విషయము. అంటే ఈ ఇంద్రియము, ఆ అర్థము, ఈ విషయం, ఈ రెండిటికి సన్నికర్ష కలిగితే, ఈ రెండు కలవడం జరిగితే మీ ఇంద్రియము దానికి సంబంధించినటువంటి విషయము, దేని విషయం దానికే ఉంటుంది. కంటికి దృశ్యం ఉంటుంది, చెవికేమో శబ్దం ఉంటుంది, ముక్కుకి ఘ్రాణం, ఇలా ఉన్నాయి కదా. కనుక మీ ఏ ఇంద్రియానికి దానికి సంబంధించిన అర్థముతోటి, అర్థం అంటే విషయం అన్నమాట, దాని తాలూకు విషయంతో సన్నికర్ష జరిగినప్పుడు సాక్షాత్కారి ప్రమాహేతు. అంటే జ్ఞానం. ప్రమాణము అంటే దేని ద్వారా తెలుస్తుందో అది ప్రమాణము. అంటే ఆ ప్రమాణం ద్వారా మీకు తెలిసే జ్ఞానం కదా. సో సాక్షాత్కారి ప్రమాహేతువు అంటే మీకు ఏ జ్ఞానమైతే సాక్షాత్కరిస్తుందో దానికి కారణమైనటువంటి ఇంద్రియము, తత్సంబంధిత విషయం యొక్క సన్నికర్షలు కతివిధ, ఎన్ని విధాలు, షడ్విధ సన్నికర్షలు. ఇది ఈ న్యాయదర్శనం రాసింది గౌతమ్ మహర్షి న్యాయదర్శనం యొక్క ప్రకరణ గ్రంథం కేశవ మిశ్రుని తర్క భాష. ప్రకరణ గ్రంథం అంటే ఏమిటండి? ప్రకరణ గ్రంథము అంటే ఒక ఉద్గ్రంథంలో నుంచి, ఒక పెద్ద గ్రంథంలో నుంచి ఒక పర్టికులర్ విషయాన్ని తీసుకొని దాన్ని బాగా ఇలాబరేట్ చేసి అర్థమయ్యేలా చెప్పడాన్ని ప్రకరణ గ్రంథము అని అంటాం. ప్రకరణము అంటే సందర్భము అని కూడా ఒక అర్థం ఉందండి. చాలా చోట్ల అది కూడా అవసరం పడుతుంది. ఈ ప్రకరణంలో ఏమన్నాడు వాడు, విడితే ఏమన్నంటే ఆ సందర్భంలో ఏమన్నాడు, ఇన్ దట్ సిచ్యువేషన్ అనే అర్థం కూడా వస్తుంది. ప్రకరణ గ్రంథము అంటే ఒక పెద్ద భాగంలో నుంచి ఒక చిన్న భాగాన్ని తీసుకుని దాన్ని విపులీకరించి చెప్పడం అనేది ప్రకరణ గ్రంథము. ఇందులో ఏమిటంటే న్యాయ దర్శనానికి సంబంధించి తర్క భాష అనేది కేశవ మిశ్రుడు న్యాయ దర్శనాన్ని ఆధారం చేసుకుని, గౌతమ న్యాయాన్ని ఆధారం చేసుకుని తర్క భాష రాశాడు. అన్నం భట్టు ఏం చేశాడు? ఆయన ఆ న్యాయ దర్శనమును వైశేషికాన్ని ఆధారం చేసుకుని తర్క సంగ్రహం అని రాశాడు. ఈ రెండూ కలిపి తర్కము అని తర్వాత ఒకటి వచ్చేసింది అన్నమాట. ఈ తర్కాన్ని గురించి వీళ్ళిద్దరూ రాశారు. ఇందులో ఆయన అన్నం భట్టు ఆ తర్క సంగ్రహంలో పదార్థాలని 7 విధాలుగా విభజించాడు ఆయన. అదే మీకు కేశవ మిశ్రుడు తర్క భాషలో పదార్థాలని 16 విధాలుగా వీళ్ళు అభివర్ణించారు. సో ఇందులో మొట్టమొదటిది ఏమిటి? ప్రమాణం.
ఆ ప్రమాణం గురించి చెప్పే దాంట్లో ప్రమాణం ద్వారా మీకు ప్రమేయం వస్తుంది. ప్రమేయం అంటే దేని వైపు పెడుతున్నారో అది, దానివల్ల కలిగే జ్ఞానము ప్రమా అని అంటాం. కనుక మీకు ప్రమాణం ద్వారా భ్రమ జరుగుతుంది అని చెబుతూ ఇక్కడ ఆ సందర్భంలో ఆ ప్రకరణంలో ఈ కొటేషన్ చెప్పారు. ఇంద్రియార్థయోస్తు యహ సన్నికర్ష సాక్షాత్కారి ప్రమాహేతు. అంటే ఇంద్రియము వాటికి సంబంధిత విషయముల యొక్క ఏ సన్నికర్షల వల్లనైతే మీకు జ్ఞానం సాక్షాత్కారం జరిగేటందుకు కారణమవుతున్నాయో అటువంటి సన్నికర్షలు సహషడ్విధ ఏవా, అవి 6 విధాలుగా ఉంటాయి. తద్యథా సంయోగ, సంయుక్త సమవాయ, సంయుక్త సమవేత సమవాయ, సమవాయ సమవేత సమవాయ, విశేష్య విశేషణ భావ ఇది. ఇది దీని గురించి చెప్పారు. సంయోగం, సంయుక్త సమవాయం, సంయుక్త సమవేత సమవాయము అనేటటువంటి దృశ్యానికి సంబంధించినవి, కంటికి సంబంధించినవి ఈ 3. సమవాయము అనేటటువంటిది, సమవేత సమవాయము అనేది చెవికి సంబంధించినటువంటిది. విశేషణ విశేష భావం అనేది మిగతా అవకాశం తీసుకుంటున్నాను. రైట్, థ్యాంక్స్ అండి. ఆపేద్దాం, మనం 1/2 గంట ఎక్స్ట్రా. అలాగే నమస్కారం అండి.